రణవీర్ చెప్పు. పాల ప్యాకెట్లు మార్చేశాం. ఆ పాలు వేడి చేయగానే ఇంట్లో అరుపులు మొదలవుతాయి. వేరు చేసిన పాలు ఏమవుతాయి? విరిగిపోతాయా లేక బాంబుల్లా పేలిపోతాయా? ఏమవుతాయో కాసేపట్లో నువ్వే కళ్ళారా చూస్తావులే. కొంప చేసి ఆ పాలల్లో విషమేం కలపలేదు కదా? ఆ పాలు తాగి పిల్లలకి ఏమైనా ఇబ్బంది అయిందంటే అమరేంద్ర ఊరు కూడా ఎంక్వైరీ చేస్తే అంతా బయటకు వచ్చేస్తుంది. మేము ఆ పిల్లల్ని చంపాలనుకోవటలేదు మనోహరే. నువ్వు చెప్పినట్లు ఆ అమరేంద్రం టెన్షన్ పెట్టాలి అనుకుంటున్నాం అంతే. నాకు కావాల్సింది కూడా అదే. అమరేంద్ర టెన్షన్ అవ్వాలి, వెంటనే అస్థికలు గంగలో కలిపేయాలి. మేం చెయ్యాల్సింది చేశాం, మిగతాది నువ్వు పూర్తి చెయ్యి. అగ్నికి ఆజ్యం పోయి. అది నేను చూసుకుంటాను. ఇక మీరు బయలుదేరండి. జాగ్రత్త మనోహరి. ఈ ప్లాన్లో ఇది ఫస్ట్ స్టెప్. పవర్ఫుల్గా ఉండాలి. నువ్వు కేర్ఫుల్గా ఉండు. అలాగే రమేష్, ఈ ప్లాన్ చెప్పింది నేనే, మళ్ళీ నువ్వు నాకు జాగ్రత్తలు చెప్తున్నావు. సరే బాయ్. అరుంధతి మేడం లాన్లో ఉన్నారా మిస్ అమ్మా? లేదు రాతోడ్, అక్క కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళింది? బాలిక ఆగుమ, బాలిక బాలిక ఆగుమ, బాలిక ఎచ్చటకు వెళ్ళుచున్నావు? ఇంకొక క్షణం కూడా ఆ ఇంట్లో ఉండలేను గుప్తా గారు, నా వల్ల కాదు. ఒకవేళ నాకు నిజం తెలిసిపోయిందని అక్క వెళ్ళిపోయి ఉంటుందా రాతోడ్? అరుంధతి మేడం అలా వెళ్ళిపోవాలి అనుకుంటే నీకు చెప్పే వెళ్తుంది కదా మిస్ అమ్మా. ఎలా చెప్పాలి గుప్తా గారు? నేను మనిషిని కాదు, ఆత్మనని నా చెల్లెలికి ఎలా చెప్పాలి? నీవు చెప్పక మునిపే నీ సహోదరికి తెలిసినది కదా బాలిక. ఇంకనూ ఏల చింత? నాకు నిజం తెలియకుండా ఉంటే బాగుండేది. రోజు అక్కతో హాయిగా కాలక్షేపం చేసేదాన్ని. ఎప్పుడోకప్పుడు నిజం తెలిసిపోవాలి కదా మిస్ అమ్మా. ఈ సృష్టిలో ఏ రహస్యము ఎప్పటికీ రహస్యముగా ఉండదు బాలిక. ఎప్పుడో ఒకనాడు బట్టబయలగును. ఆ విషయం మీకు ముందే తెలిసి నాకెందుకు చెప్పలేదు? నేను మనిషిని కాదు ఆత్మనని చెప్పడానికి అక్క దగ్గర ఒక కారణం ఉంది. కానీ నాకు మాత్రమే అక్క కనిపించడానికి కారణం ఏంటి రాతోడ్? అరుంధతి మేడం నీ తోడ పుట్టిన అక్క కాబట్టి, నీ ఇద్దరిది రక్త సంబంధం కాబట్టి. ఆ రక్త సంబంధమే నిన్ను నీ సహోదరిని కలిపినది బాలిక. మనిషిగా కలవలేకపోయాం, ఆత్మగా కలిసి ఏం ప్రయోజనం గుప్తా గారు? ఎప్పుడు పైకి తీసుకెళ్లాలని తొందరపడతారు కదా, ఇప్పుడు తీసుకెళ్ళిపోండి. ఒకవేళ అక్క పైకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాదు కదా? నీకు సారికి పిల్లలకి వీడ్కోలు చెప్పకుండా అరుంధతి మేడం అలా ఎలా వెళ్ళిపోతారు మిస్ అమ్మా? అటుల వెల్లుట కుదరదు బాలిక. నీ అస్థికలను గంగలో కలపవలెను, నీ శ్రాద్ధ కర్మలు జరుపవలెను. అప్పటి వరకు నీవు వేచి ఉండక తప్పదు. ఇన్నాళ్ళు రాను అంటే తీసుకెళ్తానన్నారు, ఇప్పుడు వస్తానంటే వద్దంటారేంటి? నీ బాధ మాకు అవగతమైనది బాలిక. నీవెటులైనను మా లోకమునకు రావలసినదే. కానీ నీ ఉత్తర క్రియలు జరుగు వరకు నీకు సమయమున్నది. నీవు నీ గృహమునకు తిరిగి వెళ్ళుము బాలిక. నేను మాట్లాడుతుంది ఆరు అక్కతో అని తెలియక ఇన్నాళ్ళు టైం వేస్ట్ చేశాను. తీరా నిజం తెలిసాక
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్.